ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక రైతు తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. ఆ రైతు ఎప్పుడూ తన కష్టాన్ని నమ్మి శ్రమించేవాడు. అతనెప్పుడూ కష్టే ఫలి అని భావించేవాడు. కానీ ఒకరోజు తన కొడుకు పొలంలో కష్టపడలేక చిరాగ్గా, ఈ పనులన్నీ రోజు మనమే ఎందుకు చేయాలి? ఇంత కష్టపడ్డం అవసరమా అని అడుగుతాడు. ఆ రైతు తన కొడుకు ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుని నవ్వుతూ, ఇలా రా, అలా నడుస్తూ మాట్లాడుకుందాం అని తీసుకెళ్తాడు. అలా నడుస్తూ నడుస్తూ ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని చూపించి, ఆ చెట్టు అంత పెద్దగా ఎలా అయ్యిందో తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు తెలీదు అని సమాధానం చెప్తే, అది ఒక్క రోజులో అంత పెద్దది కాలేదు. అది అంత పెద్దగా అవ్వడానికి సంవత్సరాలు పైగా దానికి జాగ్రత్తగా ఓపికగా పెంచాల్సి వచ్చింది. ఆ చెట్టులాగే మనం కూడా కృషి చేస్తే మంచి ఫలితాలను వస్తాయి. అది విన్న ఆ పిల్లాడు తనలో తాను ఆలోచిస్తూ, నిజమే కదా, ఇలా ఇప్పుడు మనం కష్టపడితేనే తర్వాత ఆ ఫ్రూట్స్ తినగలం అని అనుకుంటాడు. ఈ కథలో నీతి ఏంటంటే, కష్టపడి పనిచేసే తత్వం, ఓపిక ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. ఒకానొకప్పుడు 2 స్నేహితులు ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవారు. అలా వారిద్దరూ ఆడుకోవడానికి పక్కనున్న అడవికి వెళ్ళారు. అలా అడవిలో నడుస్తూ వెళ్తున్న వారికి ఏదో చప్పుడు వినిపించింది. వెంటనే ఆ చప్పుడు ఏంటా అని చెప్పి చూస్తే అక్కడ ఒక ఎలుగుబంటి కనిపించింది. వారు భయంతో వణికిపోయారు. వారిలో మొదటివాడు చెట్టుపైకి రాని రెండోవాడికి చెప్పి గబగబా చెట్టెక్కేశాడు. కానీ రెండవవాడు వెంటనే చెట్టు ఎక్కలేక అలా చూస్తుండిపోయాడు. చెట్టు ఎక్కలేక తప్పించుకోలేక అలా చూస్తున్న వాడికి సడన్గా వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి అలా చెట్టు కిందే చచ్చిపడిపోయిన వాడిలా పడుకున్నాడు. కాసేపటికి ఎలుగుబంటి దగ్గరగా వచ్చి అతన్ని వాసన చూసి ఎంతకీ కదలకపోవడంతో చచ్చిపోయి ఉంటాడని భావించి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక మొదటివాడు కిందకి వచ్చి, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని రెండవవాడిని అడుగుతాడు. అప్పుడు రెండవవాడు, ఓ అదా, నీ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకో అని చెప్పింది అన్నాడు. మోరల్: నిజమైన స్నేహితులు కష్ట సమయాల్లో నీతోనే ఉంటారు. కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహం మరియు ఎలుక. ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు సింహం నిద్రపోతుండగా ఒక ఎలుక ఆడుకుంటూ సింహం ముక్కు మీదుగా పరిగెత్తి అతన్ని నిద్ర నుంచి మేల్కొలిపింది. నిద్ర నుండి లేచిన సింహం చిరాగ్గా తన కాలితో ఎలుకను పట్టుకుంది. ఎలుక జాలిగా సింహాన్ని చూసి, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని సింహాన్ని అడిగింది. నేను చిన్నగా ఉన్నా కూడా నీకు ఎప్పుడో ఒకరోజు సహాయపడగలను అని బతిమాలింది. చిన్న ఎలుక తనకి సహాయపడగలదు అనే ఆలోచనే సింహానికి నవ్వు తెప్పించింది. కానీ ఆ ఎలుకను చూసి దాన్ని విడుదల చేసేసింది. కొన్ని రోజుల తరువాత సింహం వేటగాడి వలలో పడింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటపడడం దానికి సాధ్యపడలేదు. సో సింహం పెద్దగా గర్జించింది. సింహపు గర్జన విన్న ఎలుక సింహం ఏదో కష్టంలో ఉంది అని అర్థమై వెంటనే పరిగెత్తుతూ సింహం వలలో చిక్కుకున్న ప్లేస్కి వచ్చింది. సింహంతో, నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ వలను నెమ్మదిగా కొద్దిగా కొరకడం మొదలుపెట్టింది. ఎలుక కొద్దిగా కొరికి చిన్న హోల్ చేసిన తరువాత సింహం తన పంజాతో పెద్దగా చీల్చి బయటికి వచ్చింది. ప్రతి చిన్న జీవి కూడా పెద్ద మార్పు క్రియేట్ చేయగలదని, ఎవరిని తక్కువగా చూడకూడదని సింహానికి అర్థమైంది. వెంటనే సింహం ఎలుకతో, థ్యాంక్ యూ మై లిటిల్ ఫ్రెండ్ అని చెప్పింది. మోరల్: ఎవరిని తక్కువగా చూడకూడదు. అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఒక కుక్కకి ఒక ఎముక దొరికింది. దానికి చాలా ఆనందంగా అనిపించింది.
ఆ బోన్ని నోట్లో పెట్టుకుని అది బ్రిడ్జి దగ్గరికి వెళ్ళింది. కుక్క బ్రిడ్జి నుండి కిందకి నీళ్ళల్లోకి చూడగా తన ప్రతిబింబమే మరొక కుక్క ఆ నీళ్ళలో పెద్ద బోన్తో ఉన్నట్టు కనిపించింది. దానికి ఆ బోన్ పైన కూడా ఆశ కలిగి ఆ రిఫ్లెక్షన్ చూసి పెద్దగా అరిచింది. అని ప్లాన్ ఏంటంటే ఆ అరుపుకి భయపడి మరో కుక్క తన బోన్ వదిలేసి పారిపోతుంది, అప్పుడు అది కూడా తనే తీసుకోవచ్చని అనుకుంటుంది. అని అలా అరవగానే తన నోట్లో ఉన్న బోన్ జారి వాటర్లో పడిపోతుంది. అలా చూస్తుండగానే ఆ బోన్ నీటిలో మునిగిపోతుంది. బాధతో ఆ కుక్క తన అత్యాశ వల్లనే ఇలా జరిగింది అని బాధపడుతుంది. దురాశ దుఃఖానికి చేటు. అది మీరు ఆల్రెడీ కలిగి ఉన్న వాటిని కూడా కోల్పోయేలా చేస్తుంది. సో మీరు ఉన్నవాటితో సంతృప్తి చెందాలి. రామాపురం అనే గ్రామంలో రాజు అనే ఒక రైతు ఉండేవాడు. అతను ఎప్పుడూ పొలంలో కష్టపడుతూ పక్కవారికి పనిలో సహాయపడుతూ ఉండేవాడు. రాజు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తన పొలంలో పనిచేయడానికి వెళ్ళేవాడు. అతడు తన పొలంలో టమాటాలు, మొక్కజొన్న పండించేవాడు. రాజుకి అప్పుడప్పుడు తన పిల్లలు పొలంలో చిన్న చిన్న పనుల్లో సహాయపడేవారు. కానీ వ్యవసాయం ఎప్పుడూ ప్రకృతిపైన ఆధారపడవలసిందే. ఆ సంవత్సరం వర్షాలు లేక బోరులో కూడా నీరు పడకపోవడం వలన అతని భూమి పూర్తిగా ఎండిపోయి పంటలు చేతికి రావడం కూడా కష్టమైంది. అలా పంటకు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాకపోగా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రతిరోజు ఇంటి ముందు కూర్చుని తన అప్పులు ఎలా తీర్చాలా, పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళని ఎలా చదివించాలి ఇలా ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం ఊరిలో రైతులందరూ చెట్టు కింద సమావేశం పెట్టుకుని వారిలో వారు వ్యవసాయ కుటుంబాల కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో ఊరి పెద్ద మనందరం కలిసి ఈ కష్టాలను అధిగమించడానికి ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలి అని వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. విన్న రాజుకి ఎలా అయినా తను కూడా ఆ కష్టాలను దాటగలనని నమ్మకం కలిగింది. ఒకరోజు పొలంలో పాత చెట్టును కొడుతున్న రాజుకి సడన్గా తన కొడ్డలికి ఏదో తగిలి టంగుమని శబ్దం వినిపించింది. ఏమిటో చూద్దామని మట్టిని తవ్వితే అక్కడ ఒక పాట్ కనిపించింది. అది ఒక గుడ్డతో కప్పబడి దాని చుట్టూ చక్కని కార్వింగ్ చేసి ఉంది. అది పక్కన పెట్టి తన పని ముగించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికెళ్ళి ఆ పాట్ని క్లీన్ చేస్తే అది చక్కగా మెరుస్తుంది. ఆ పాట్ పైన క్లాత్ ఓపెన్ చేసి చూస్తే లోపల బంగారు నాణాలు రంగులు రంగులు మూటలుగా కట్టి ఉన్నాయి. అది చూసిన రాజుకి సంతోషంగా అనిపించింది. వెంటనే తన కుటుంబం ఆ డబ్బుతో బంగారంతో ఆనందంగా జీవించవచ్చని అనిపించింది. కానీ వెంటనే ఊరిలో అందరు రైతులు పడుతున్న కష్టాలు గుర్తొచ్చి వారందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ నిధి గురించి ఎవరికైనా తెలిస్తే కాజేస్తారని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాడు. ఫస్ట్ రాజు విలేజ్ని డెవలప్ చేయడానికి ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాడు. అలా రాజు తన ఊరి పెద్దల్ని కలిసి ఊరిలో పిల్లలకి బడి కట్టాలని, విరాళాలు సేకరించాలని ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద విరాళాన్ని ఊరికి అందజేస్తాడు. అలా ఊరిలో బడి నిర్మాణాన్ని మొదలు పెడతారు. తర్వాత ఊరిలో కొందరికైనా ఉపాధి కలిగించాలని, స్మాల్ ఇండస్ట్రీస్ నిర్మిస్తే బాగుంటుందని అది కూడా మొదలు పెడతాడు. అలాగే తాను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్టు ఉంటుందని ఆ ఇండస్ట్రీస్ అన్నీ తనే రన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఊరిలో మార్పులు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇలా ఉండగా స్కూల్ నిర్మాణం పూర్తయి పిల్లలు బడికి వెళ్తుంటే అది చూసిన రాజుకి తాను సరైన పనే చేస్తున్నా అని భరోసాగా అనిపించింది. వారి ఊరి ఎదుగుదల చూసి అందరూ రాజు దగ్గరికి సలహాల కోసం రావడం మొదలు పెడతారు. తరువాత రాజు ఊరిలో పెద్ద పిల్లలు చదవడానికి సిటీకి వెళ్తుండడం చూసి వారికి ఒక కాలేజ్ స్టార్ట్ చేయడం కోసం ఆలోచిస్తాడు. ఆ కాలేజ్లో జాబ్ స్కిల్స్ మరియు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేలా అన్ని వసతులు ఉండేలా ఎవరికీ తెలియకుండా ఫండింగ్ చేసి అలా ఊరిలో కళాకారుల్ని మరియు చేతివృత్తి పనివారికి ఆధారం దొరికేలా చేస్తాడు. ఇలా ఒక్కొక్కటిగా ఊరికి మంచి చేస్తూ తనను బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వస్తాడు. తన దగ్గర డబ్బులు కూడా తరుగుతూ ఉండడం గమనిస్తాడు.
అప్పటికి రాజుకి ఒకటి అర్థమైంది. బంగారంతో మన కుటుంబం ఒక్కటే బాగుపడితే తనకింత సంతృప్తి ఉండేది కాదని తెలిసి వచ్చింది. ఏదైనా అందరితో పెంచుకుంటే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి అని అర్థమైంది. ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు, తాబేలు అన్ని జంతువులతో కలిసి నివసిస్తూ ఉండేవి. అన్ని జంతువులు ఒకదానితో ఒకటి ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవి. కుందేలు ఎప్పుడూ వేగంగా గెంతుతూ అందరితో తాను అందరికంటే వేగంగా పరిగెత్తగలనని గొప్పలు చెప్తూ ఉండేది. రోజు కుందేలు ఈరోజు నాతో పరిగెత్తి ఎవరు గెలవగలరు అని అందరితో ఛాలెంజ్ చేస్తుంది. అన్ని జంతువులు మాకెందుకులే అని మౌనంగా ఉంటే తాబేలు మాత్రం నేను నీతో పోటీ పడతా అని ముందుకొస్తుంది. అది చూసిన అన్ని జంతువులు ఆశ్చర్యంగా నువ్వు చాలా స్లో కదా, ఆ కుందేలుతో ఎలా గెలుస్తావు అని గేలి చేస్తారు. అప్పుడు కుందేలు నువ్వు నాతో గెలవగలవా అని మరింత వికిరిస్తుంది. అప్పుడు తాబేలు నవ్వి చూద్దాం ఎవరు ముందు రేస్ ఫినిష్ చేస్తారో అని అంటుంది. అన్ని జంతువులు రేస్కి అంతా సిద్ధం చేస్తాయి. ఒక ముసలి గబ్బెలం రెడీ సెట్ గో అని విజిల్ బ్లో చేస్తుంది. కుందేలు వెంటనే వేగంగా పరిగెట్టడం మొదలు పెడుతుంది. తాబేలు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పాకుతూ వస్తుంది. కుందేలు బాగా ముందుకు వెళ్ళి వెనక్కి చూస్తుంది. తాబేలు ఎంతకీ కనపడకపోవడంతో ఆ రేస్ తానే ఎలాగా విన్ అవుతానని అనుకుని ఆ తాబేలు వచ్చేలోపు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చని అక్కడే పడుకుంటుంది. ఈలోపు తాబేలు వస్తే ఆ సౌండ్కి లేచి మళ్ళీ పరిగెత్తచ్చు అనుకుంటుంది. అలా పడుకున్న కుందేలు కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడే తాబేలు నెమ్మదిగా పాకుతూ కుందేలు ఉండే ప్లేస్ని దాటి వెళ్ళిపోతుంది. గాఢ నిద్రలో ఉన్న కుందేలుకి ఆ సౌండ్ వినపడదు. నిద్ర నుండి లేచిన కుందేలు ఒక్కసారిగా తాను చాలా సమయం వేస్ట్ చేశానని గుర్తొచ్చి వెంటనే పరిగెత్తడం మొదలు పెడుతుంది. కానీ అప్పటికే తాబేలు నెమ్మదిగా పాకుతూ పాకుతూ ఫినిష్ లైన్ రీచ్ అయిపోతుంది. అన్ని జంతువులు ఆనందంగా చప్పట్లు కొట్టి తాబేలును అభినందిస్తాయి. అప్పుడు కుందేలు కానీ నేనే ఫాస్టెస్ట్ అని ఏడుస్తూ గొడవ చేస్తుంది. దానికి తాబేలు అవును నువ్వే ఫాస్టెస్ట్, కానీ నేను వదలకుండా ముందుకు పాకుతూనే ఉన్నాను, అందుకే విన్ అయ్యాను అని చెప్తుంది. కుందేలుకి రేస్లో విన్ అవ్వాలంటే ఫాస్ట్గా ఉంటే మాత్రమే సరిపోదని దాన్ని వదలకుండా ఫినిష్ చేయాలని అర్థమవుతుంది. అప్పటి నుండి తాబేలు, కుందేలు మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. అంతేకాకుండా వేగం ఒక్కటే సరిపోదని, నిన్ను నువ్వు నమ్మి కష్టపడితే ఎలాంటి పన్నైనా సాధించవచ్చని అన్ని జంతువులు అర్థం చేసుకున్నాయి. అప్పటి నుండి తాబేలు కుందేలుతో ప్రాక్టీస్ చేసి ఫాస్ట్గా పాకడం అలవాటు చేసుకుంది. కుందేలు మళ్ళీ ఎప్పుడూ గొప్ప చెప్పుకోలేదు. ఈ కథలో నీతి ఏంటంటే స్లో అండ్ స్టడీ కెన్ విన్ ద రేస్. కొంగ మరియు కుందేలు. ఊరి చివరి అడవిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువ దగ్గరికి అన్ని జంతువులు నీళ్లు తాగడానికి వెళ్తుండేవి. అక్కడే ఒక కుందేలు మరియు కొంగకి స్నేహం కుదిరింది. ఈరోజు మనం ఆ కొంగ మరియు కుందేలు గురించిన ఒక చిన్న కథ వినబోతున్నాం. ఒక అందమైన ఊరిలో కుందేలు మరియు కొంగ మంచి ఫ్రెండ్స్గా ఉండేవి. కుందేలు చక్కగా గెంతుతూ అడవంతా తిరిగేది. కొంగ ఎత్తుగా ఆకాశంలో ఎగురుతూ కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి వచ్చి ఆ వివరాలు అన్నీ కుందేలుతో షేర్ చేసుకునేది. ఒక వేసవి కాలంలో ఆ ఊరి కాలువ పూర్తిగా ఎండిపోయింది. జంతువులన్నిటికీ నీరు దొరక్క అన్నీ అలసిపోయి దిగాలుగా ఉన్నాయి. ఆ కాలువ ఎండిపోవడంతో కొంగ నీటి కోసం
ఊరంతా ఎగురుతూ తిరుగుతుంది. అలా నీటి కోసం ఎగురుతున్న కొంగకి ఒక చెట్టు కింద నీటి కుండ కనిపించింది. ఎంతో ఆశగా నీరేమైనా దొరుకుతుందేమో అని కిందకు దిగి ఆ కుండ దగ్గరకు వెళ్ళింది. కానీ ఆ కుండలో నీరు లోతుగా ఉండి ఎంత ప్రయత్నించినా తాగలేక అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కొంగను గమనించిన కుందేలు కొంగ దగ్గరికి గెంతుతూ వచ్చి ఏమైంది అని అడిగింది. దానికి కొంగ జరిగిందంతా చెబుతుంది. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన వచ్చి ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కకు వచ్చి దగ్గరలో కనపడిన గులకరాళ్ళు అన్నీ సేకరిస్తుంది. అలా సేకరించిన రాళ్ళు అన్నీ తెచ్చి కొంగ దగ్గర పోస్తుంది. కొంగతో కుందేలు ఈ రాళ్ళు కుండలో వేస్తే ఆ నీళ్లు పైకి వస్తాయి, అప్పుడు నువ్వు తాగొచ్చు అని చెబుతుంది. అది విన్న కొంగ సంతోషంగా ఆ రాళ్ళు ఒక్కొక్కటి నోటితో పట్టుకుని కుండలో వేయడం మొదలు పెడుతుంది. ఒక రాయి వేయడం, నీటిని చెక్ చేయడం, ఇలా కొంగ చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రాళ్ళు వేయగా నీళ్లు పైకి వస్తాయి. అలా పైకి వచ్చిన నీరు తాగి ఆ కొంగ దాహం తీర్చుకుంటుంది. దాహం తీరినందుకు కొంగకి సంతోషంగా అనిపిస్తుంది. కొంగ ఆనందంగా కుందేలుకు కృతజ్ఞతలు చెబుతుంది. నీవు లేకపోతే నాకు ఈ నీరు దొరికి ఉండేది కాదు అని కృతజ్ఞత చెప్తుంది. కొన్ని రోజులకి వర్షాలు పడి మళ్ళీ ఆ ఊరి కాలువకి నీరు చేరుతుంది. ఇలా కొంగ మరియు కుందేలు బెస్ట్ ఫ్రెండ్స్గా ఆ ఊరిలో నిలుస్తాయి. వీరిద్దరి గురించి తెలిసిన అన్ని జంతువులు వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి. సో పిల్లలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలిసి పనిచేసినప్పుడు మరియు మీ సృజనాత్మకతను ఉపయోగించినప్పుడు మీరు ఎలాంటి సవాలునైనా అధిగమించగలరు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. సో ఎప్పుడూ ప్రయత్నించడం మానొద్దు. ఇప్పుడు సరదాగా కుందేలుని డ్రా చేద్దామా? ఈ కింద శాంపిల్ డ్రాయింగ్స్ ట్రై చేసి కుందేలు డ్రా చేయడం ఈజీనో కాదో కామెంట్ చేయండి. మీకు తెలుసా, కుందేలు 3 అడుగుల ఎత్తు 10 అడుగుల పొడవుని ఒకే దూకులో దూకగలవు. అది సుమారుగా ఒక టేబుల్ని ఒక్క దూకులో దూకినట్లు. మీకు తెలుసా, కొంగని జపాన్ దేశంలో శాంతికి చిహ్నంగా భావిస్తారు. అలానే ఆ దేశంలో పేపర్ కొంగల్ని ఆరిగామి అంటారు. అవి వారు అన్ని శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు. అనగనగా ఒక అందమైన గ్రామంలో మీనా అనే పాప నివసిస్తూ ఉండేది. ఆ మీనాకి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండేది. ఒకరోజు మీనా కిటికీ నుండి బయటకు చూస్తున్నప్పుడు ఒక రెడ్ బెలూన్ వారింటిపై నుండి ఎగురుతూ కనిపిస్తుంది. అది గాలిలో ఊగుతూ వెళ్తుంది. మీనాకు ఆ బెలూన్ చూడగానే భలే ఉత్సాహంగా అనిపించి దాన్ని ఫాలో చేయడానికి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన మీనా తన ఫ్రెండ్స్ అయిన లత, గీతాలతో, ఏయ్ ఆ బెలూన్ చూడండి, అది ఎటు వెళ్తుందో చూద్దాం పదా అని చెప్తుంది. దానికి లత, గీత సరే అని చెప్తారు. మీనా, లత, గీత ఈ ముగ్గురు ఆ బెలూన్ కోసం దాని వెనకాల పరిగెడతారు. ఆ బెలూన్ అందమైన పూల తోటల వైపు వెళ్తుంటే వారు ఆ తోటల్లో పరిగెడతారు. తరువాత ఆ బెలూన్ చిన్న కాలువ దాటి వెళ్తుంటే ఆ కాలువను దాటి దాని వెనక పరిగెడుతూనే ఉన్నారు. ఆ కాలువలోని నీరు సూర్యకాంతికి మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ బెలూన్ ఎగురుతూ ఎగురుతూ చివరికి అడవిలోకి వెళ్తుంది. ఆ అడవిలోని చెట్లు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. అలా అడవిలోకి చేరిన బెలూన్ నెమ్మదిగా గడ్డిపైన పడుతుంది.
అలా గడ్డిపైన పడిన బెలూన్ ఒక బలమైన వ్యక్తిగా మారడం ఆ ముగ్గురు చూస్తారు. ఆ బలమైన వ్యక్తి వారితో, నన్ను ఫాలో చేసినందుకు థ్యాంక్స్, నా పేరు భీముడు అని నవ్వుతూ చెప్తాడు. ముగ్గురు ఆ భీముడిని చూసి భయపడుతూ ఉండగా, ఏం భయం లేదు, పద సరదాగా ఆడుకుందామని చేయి చూపిస్తాడు. వారు ముగ్గురు ఆ భీముడి సహాయంతో చెట్లు ఎక్కి ఎత్తైన కొమ్మల్ని చేరుకుంటారు. ఆ చెట్ల మధ్యలో వారికి ఆకులతో చేసిన రంగురంగుల జారుడు బల్లలు కనిపిస్తాయి. వారు సంతోషంగా గట్టిగా అరుస్తూ జారుతూ ఆడుకుంటారు. అలా సంతోషంగా ఆడుకున్న తర్వాత అక్కడే పిక్నిక్లా బ్లాంకెట్ వేసుకుని రకరకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు. అలా ఎంజాయ్ చేస్తున్న వారికి ఒక ముసలి వ్యక్తి బాధపడడం కనిపించింది. మీనా అతని దగ్గరికి వెళ్ళి, మీరెందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది. ఆ వ్యక్తి మీనాకు తాను ఒక గోల్డెన్ లాకెట్ పోగొట్టుకున్నట్లు, అది తనకు తన చనిపోయిన భార్య ఇచ్చిందని, ఆ లాకెట్ను తన భార్య గుర్తుగా తను ఉంచుకున్నట్టు చెప్తాడు. మీనా, లత, గీతాలకు ఆ వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలని అనిపించింది. వారు ఆ వ్యక్తితో, మేము నీ లాకెట్ని కనిపెట్టి తెచ్చిస్తామని చెప్తారు. ముగ్గురు భీముణ్ణి, నీ మ్యాజిక్తో నీవేమైనా సహాయం చేయగలవా అని అడుగుతారు. దానికి భీముడు సరే అని చెప్పి తన చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతాడు. అప్పుడు చుట్టూ గాలంతా వెలుగులతో నిండిపోతుంది. ఆ వెలుగును ఫాలో చేస్తూ వెళ్తున్న వారికి ఆ వెలుగు అడవిలో ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలో వెళ్ళిన వారు ఒక కాలువ వద్దకు చేరతారు. ఇంతలో గీత నీటిలో తలుక్కుమనే వస్తువును చూపించి, అది లాకెట్టే కదా అని అడుగుతుంది. భీముడు వెంటనే ఆ నీటిలోనికి దిగి ఆ లాకెట్ దగ్గరికి చేరుకొని దాన్ని బయటికి తీస్తాడు. చూడండి, మనం దాన్ని కనిపెట్టేశాం అని సంతోషంగా చెప్తాడు. ముసలి వ్యక్తి తనకు తన లాకెట్ తిరిగి దొరికినందుకు చాలా సంతోషిస్తాడు. అతనికి ఆ లాకెట్ చూసి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ లాకెట్ దొరికినందుకు వారందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సూర్యాస్తమయం అవుతుండడంతో ఆ ముగ్గురు భీముడికి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరతారు. భీముడు వారితో, మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, వచ్చి నాతో ఆడుకోవచ్చు అని చెప్తాడు. ముగ్గురు భీముడు ఇచ్చిన ఎగిరే బెలూన్స్ పైకెక్కి వారి ఊరికి బయలుదేరతారు. వారు తిరిగి ఊరికి చేరి వాళ్ళ అనుభవాలను గురించి తలుచుకుంటూ ఉంటారు. ఆ ముగ్గురు ఊరిలో అందరికీ ఆ బెలూన్ భీముడిగా మారిన సంగతి, అలాగే ఆ ముసలి వ్యక్తికి లాకెట్ని కనిపెట్టిన సంగతి కథలు కథలుగా ఊరిలో అందరికీ షేర్ చేసుకుంటారు. వారికి కొంచెం దయ మరియు ప్రేమ ఒక సాధారణమైన రోజుని ఎలా అద్భుతంగా ఆనందంగా మారుస్తుందో అర్థమైంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఇతరులకు సహాయం చేయడం వలన మన ఉత్సాహం రెట్టించబడుతుంది. రామచంద్రయ్య గారి ఇల్లు. గోదావరి నదికి దగ్గరగా పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణంలో సీతాపురం అనే గ్రామం కలకల్లాడుతూ ఉండేది. ఆ గ్రామంలో రామచంద్రయ్య అనే ఒక పెద్దాయన ఉండేవారు. ఆ రామచంద్రయ్య గారి ఇల్లు చాలా అందంగా, ఇంటి చుట్టూ పచ్చని తోటతో ఊరిలో అందరినీ ఆకర్షించేది. రామచంద్రయ్య గారి పిల్లలు విదేశాలలో నివసించడం వలన ఆయన భార్య సీత మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు. రామచంద్రయ్య గారికి ఆ ఇంటిపైన చెప్పలేనంత మమకారం. తన కష్టార్జితంతో ఆ ఇంటిని, పెరడుని తనకు నచ్చినట్లు తీర్చిదిద్దుకున్నారు. ఆయనకి ఆ ఇంటిలోని ప్రతి గదితోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే ఆయన ఆ ఇంటిని వదిలి దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కాదు. రామచంద్రయ్య గారి భార్య సీతకు తన పిల్లల్ని కలుసుకోవాలని, వారితో సమయాన్ని గడపాలని చాలా ఆశగా ఉండేది. ఆమె ఎప్పుడూ తన భర్తని వారి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉండేది. ఇల్లు ఎక్కడ వదిలి వెళ్ళాల్సి వస్తుందో అని ఆయన సీత మాటను నిరాకరించేవారు. కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి చాలా సంవత్సరాలు అవుతుండడంతో ఆయన చివరికి విదేశీ ప్రయాణానికి ఒప్పుకున్నారు. వారు తమ ప్రయాణానికి అన్నీ ప్యాక్ చేసుకున్నారు. కానీ ఇల్లు ఏమైపోతుందో అని ఆలోచిస్తూనే ఉన్నారు.
ఇంతలో రామచంద్రయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఊరిలో ఉండే రఘునాథ్ని కలవడానికి వెళ్ళారు. రఘునాథ్ ఊరిలో అందరికీ ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి వారు తీర్చలేకపోతే వారి భూమి, ఇల్లు లాక్కునేవాడు. రామచంద్రయ్య రఘునాథ్ని కలిసి తన పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్తున్నానని, ప్రయాణానికి ఖర్చులకు డబ్బులు కావాల్సి ఉంటుందని, తానెప్పుడు తిరిగి వస్తానో తెలీదని, కానీ ఎక్కువ వడ్డీ ఇవ్వలేనని చెప్పాడు. ఎప్పటినుంచో రామచంద్రయ్య ఇంటిపై ఆశపడ్డ రఘునాథ్ ఇదే అవకాశం అనుకుని అడిగిన దానికంటే కూడా అవసరం పడొచ్చని ఎక్కువ డబ్బు అప్పుగా ఇచ్చి, అది తీర్చలేకపోతే లేదా వారు తిరిగి రాకపోతే ఆ ఇల్లు తీసుకుంటారని నోటు రాయించుకున్నాడు. ఆ వయస్సులో రామచంద్రయ్య తిరిగి రాకుండా కొడుకుల వద్దే ఉండిపోతాడేమోనని రఘునాథ్ ఆలోచన. రామచంద్రయ్య ఆ డబ్బు తీసుకుని సీత తమ్ముడు గోపాల్కి ఇవ్వడానికి బయలుదేరాడు. గోపాల్ రఘునాథ్ దగ్గర డబ్బు అప్పు తీసుకుని తీర్చలేక అతను ఆ భూమిని రఘునాథ్ లాక్కోవడంతో ఏడుస్తూ బాధగా ఉంటాడు. రామచంద్రయ్య గోపాల్తో, నీకు తక్కువ వడ్డీతో అప్పు ఇస్తాను, ఆ డబ్బుతో రఘునాథ్ అప్పు తీర్చి భూమిని తిరిగి తీసుకో, కానీ నాకు 1 సంవత్సరం తర్వాత ఆ అప్పు వడ్డీతో సహా తీర్చాలి అని చెప్తాడు. దానికి గోపాల్ రఘునాథ్ వద్ద కంటే తక్కువ వడ్డీకి అప్పు దొరికినందుకు ఆనందంగా, బావా, మీరు నాకు ఆశ ఇచ్చారు, ఈ డబ్బు సరిగా ఉపయోగించి నా భూమి తిరిగి పొందుతాను అంటాడు. రామచంద్రయ్య, సీత, గోపాల్కి ఆ ఊరికి వీడ్కోలు చెప్పి ప్రయాణం మొదలు పెడతారు. వారి ప్రయాణం వారికి కొత్త అనుభవాలను, కొత్త జ్ఞాపకాలను ఇచ్చింది. పిల్లలతో వారి ప్రయాణం ప్రతి క్షణం ఎంతో ఆనందంగా సాగింది. వారు అన్ని పండగలు కుటుంబంతో జరుపుకున్నారు. కొత్త ప్రదేశాలను చూశారు. కారు, బస్, ట్రైన్, విమానం ఇలా కొత్త కొత్త వాహనాల్లో ప్రయాణించారు. అన్నిటికంటే ఎక్కువగా వారి పిల్లలతో గడపడాన్ని వారు ఎక్కువగా ఆనందించారు. రామచంద్రయ్య మరియు సీత ఊరి నుండి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. వారికి వారింటిపైన మాత్రం బెంగగా ఉంది. 1 సంవత్సరం వారి పిల్లలతో గడిపి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఊరికి వచ్చిన వారిని గ్రామస్తులు సంతోషంగా స్వాగతించారు. ఇంటికి వచ్చాక సీత ఇల్లు, పెరడు ఏమైపోయాయో అని ఆందోళనగా అంతా తిరిగి చూసింది. ఆమె ఆశ్చర్యంగా బయటకు వచ్చి భర్తతో, మనం లేకున్నా మన ఇల్లు, పెరడు మనం ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ చక్కగా శుభ్రంగా ఉన్నాయి, ఇదెలా సాధ్యం అని అడిగింది. రామచంద్రయ్య నవ్వుతూ అసలు విషయం చెప్తాడు. తాను రఘునాథ్ దగ్గర అప్పు తీసుకున్నానని, ఆ అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు తాను పొందొచ్చని, ఆ రఘునాథే ఇంటిని, పెరడుని చక్కగా చూసుకున్నాడని చెప్తాడు. సీత కొంచెం ఆందోళనతో, మరి ఇప్పుడు అంత అప్పు ఎలా తీరుస్తారు అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయానికి గోపాల్ తానివ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా తీసుకొచ్చి రామచంద్రయ్యకి ఇస్తాడు. సీతకి మొత్తం విషయం అర్థమై కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. గోపాల్కి ఆ సంవత్సరం పంటల్లో కలిసొచ్చి లాభం వస్తుంది. దానితో ఆ డబ్బు తిరిగి ఇవ్వగలుగుతాడు. గోపాల్ రామచంద్రయ్యకి డబ్బు ఇచ్చి కృతజ్ఞత చెప్తాడు. రామచంద్రయ్య తెలివితేటలకి సీత అతన్ని మెచ్చుకొని తొందరగా అప్పు తీర్చేయమని చెబుతుంది. రామచంద్రయ్య రఘునాథ్కి అప్పు తీర్చేసి నోటు తిరిగి తీసుకుంటాడు. రఘునాథ్ మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా బాధగా ఉంటాడు. ఆ ఊరిలో అందరికీ ఈ విషయం తెలిసి అందరూ రామచంద్రయ్య తెలివితేటలను ప్రశంసిస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే, తెలివితో సమస్యలను అధిగమించవచ్చు. అంటే మంచి ప్రణాళిక మరియు తెలివితో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు మరియు మనం ప్రేమించే వాటిని కాపాడుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.